నవంబర్ 7 పాతదైన ప్రతిదీ మళ్ళీ క్రొత్తది. చదవండి. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9 నుండి 11 వరకు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును. అదీయును మనకు ముందుండిన తరములలో ఉండినదే. ప్రసంగి 1:10. ఓ సమావేశంలో ఓ యువకుడు నన్ను సమీపించి, తాను యవనస్తుల పరిచర్యకు సంబంధించిన కొన్ని కొత్త తలంపులు పంచుకోవచ్చా అని అడిగాడు. అతడు చాలా ఉత్సాహంగా తన కార్యక్రమం గురించి స్థూలంగా చెప్తూ వెళ్ళాడు. కానీ నేను ఎంత ఎక్కువగా విన్న కొద్దీ అంత ఎక్కువగా అతని తలంపులు నాకు సుపరిచితంగా తోచాయి. అతని తలంపులను ఆచరణలో పెట్టమని నేనతన్ని ప్రోత్సహించడమైతే చేశాను గాని, అవన్నీ అతడు పుట్టకముందే మేము యూత్ ఫర్ క్రైస్ట్‌లో చేశామని, యూత్ ఫర్ క్రైస్ట్‌లో పనిచేసేవారు ఇప్పటికీ వాటిని చేస్తూనే ఉన్నారని చెప్పాను. అతడు సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదని తెలుసుకొని ఒకింత అవాక్కయ్యాడు. అవును, జీవితపు ప్రాథమిక విషయాల గురించి సొలొమోను రాశాడు, పద్ధతుల గురించి కాదు. అందరికీ తెలిసిన ఓ ద్విపది చెప్పినట్టు, పద్ధతులు ఎన్నో, కానీ నియమాలు కొన్నే. పద్ధతులెప్పుడూ మారతాయి, కానీ నియమాలెప్పుడూ మారవు. ప్రాచీన ఆలోచనా పరులకు ఈ సత్యం తెలుసు. వైరాగ్య తాత్వికుడైన మార్కస్ ఆరేలియస్ ఇలా రాశాడు: మన తర్వాత వచ్చేవారు కొత్తదేమీ చూడరు. మనకు ముందు గతించిన వారు మనం చూసిన వాటికంటే ఎక్కువేమీ చూడలేదు. తాము కొత్తదేదో చూశామని అనుకునేవారు కేవలం పరిమిత అనుభవం కలవారు, లేదా ఆయా విషయాలను పైపైన చూసే దృష్టి కలవారు మాత్రమే. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు మీ జీవితంలో అనుసరిస్తున్న అచ్చం మీ తల్లిదండ్రులు, పూర్వీకుల విలువల వలెనే ఉన్న కొన్ని నియమాలు ఏవి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.